మే 8 చరిత్రలో ఈరోజు వాసుదేవ్ హరి చాపేకర్ ప్రాణత్యాగం. విప్లవకారుడు చాపేకర్ సోదరుల్లో ఒకరైన వాసుదేవ్ హరి చాపేకర్ 1899 మే 8వ తేదీన వీరమరణం పొందారు. వాసుదేవ్ హరి చాపేకర్, దామోదర్ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్ అనే ముగ్గురు సోదరులు. వీరిని చాపేకర్ సోదరులు అని పిలుస్తారు. ఈ ముగ్గురు సోదరులు భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. 1897లో పూణేలో ప్లేగు మహమ్మారి వ్యాపించింది. కానీ బ్రిటిష్ అధికారులు దానిని వదిలించుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం చేయకపోవడంతో ముగ్గురు సోదరులు విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్లేగు కమిషనర్ వాల్టర్ చార్లెస్ రాండ్, మరొక అధికారి అయర్ట్స్ని మాత్రమే చంపాలని వారు నిర్ణయించుకున్నారు. 1897 జూన్ 22న క్వీన్ విక్టోరియా 60వ పుట్టినరోజును పూణేలోని ప్రభుత్వ గృహంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ అధికారులు రాండ్ ఇంకా అయర్ట్స్ కూడా పాల్గొంటారని సమాచారం. ఆ తర్వాత దామోదర్ హరి చాపేకర్, బాలకృష్ణ హరి చాపేకర్ తన స్నేహితుల్లో ఒకరితో కలిసి అక్కడికి చేరుకున్నారు. దామోదర్ హరి చాపేకర్ కమిషనర్ రాండ్ క్యారేజీపై ఎక్కి అతనిని కాల్చి చంపాడు. బాలకృష్ణ హరి చాపేకర్ బుల్లెట్లతో అయర్ట్స్ను ఛేదించాడు. ఆ తర్వాత బ్రిటిష్ వారు అతనిపై 20,000 రూపాయల బహుమతిని ఉంచారు. రివార్డ్తో ఆకర్షితులై చాపేకర్ సోదరుల సహచరులే బ్రిటిష్ వారికి సమాచారం అందించి వారిని అరెస్ట్ చేయించారు. బాలకృష్ణ హరిని మే 12, 1899లో ఉరితీస్తే దామోదర్ హరి చాపేకర్ను ఏప్రిల్ 18, 1898న ఉరితీశారు. బ్రిటిష్ అధికారి రాండ్ హత్యకు సంబంధించిన విచారణ సమయంలో వాసుదేవ్ హరి చాపేకర్ తన సోదరులకు ద్రోహం చేసిన వ్యక్తిని కోర్టులోనే కాల్చి చంపాడు. దీని కారణంగా బ్రిటిష్ వారు కూడా అతన్ని అరెస్ట్ చేసి అతని ఇద్దరు సోదరుల ముందు 1899 మే 8న ఉరితీశారు. ఠుమ్రీ గాయని గిరిజాదేవి జయంతి. ఠుమ్రీ పాడటంలో ప్రసిద్ధి చెందిన గిరిజాదేవి 1929 మే 8వ తేదీన వారణాసిలో జన్మించారు. ఠుమ్రీ భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రసిద్ధ గానశైలి. అందులో రుచి, రంగు, భావవేశం ప్రధానం. బనారస్ ఘరానాకు చెందిన గిరిజాదేవికి 1972లో పద్మశ్రీ, 1989లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఆమె 1949లో అలహాబాద్లోని ఆల్ ఇండియా రేడియో నుండి సంగీత ప్రపంచంలోకి తొలిసారి అరంగేట్రం చేశారు. 1951లో బీహార్లో మొదటి సంగీత కచేరీ ఇచ్చారు. గిరిజాదేవి శాస్త్రీయ సంగీతంతో పాటు ఠుమ్రీ పాడటంలో నిష్ణాతులు. అందుకే ఆమెను ఠుమ్రీ రాణి అని పిలుస్తారు. అప్పటి సమాజానికి విరుద్ధంగా చాలా చిన్న వయసులో ఆమె గురు పండిట్ సరయూ ప్రసాద్ మిశ్రా వద్ద సంగీతం నేర్చుకున్నారు. 1952లో గిరిజాదేవి ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో రాష్ట్రపతి, ప్రధాని ఇంకా మంత్రుల ముందు ఠుమ్రీ గాన కచేరీ చేశారు. మొహమ్మద్ షాబుద్దీన్కు జీవిత ఖైదు. 2007 మే 8న సిపిఐ ఎంఎల్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఆర్జేడీలో పేరు మోసిన ఎంపీ మొహమ్మద్ షాబుద్దీన్కు సివాన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించింది. షాబుద్దీన్ 1990 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్తో సాన్నిహిత్యం పెరిగి 1996లో షాబుద్దీన్ ఎంపీగా లోక్సభకు చేరుకున్నారు. షాబుద్దీన్ నేరాల జాబితా చాలా పెద్దది. కానీ 2004 ఆగస్టు 16న షాబుద్దీన్ చేసిన అత్యంత క్రూరమైన నేరం అని చెప్పుకోవచ్చు. సివాన్కు చెందిన కిరాణా వ్యాపారి చంద్రశేఖర్ ప్రసాద్ ముగ్గురు కుమారులను కొట్టి వారిని స్తంభానికి కట్టివేసి యాసిడ్తో స్నానం చేయించాడు. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందగా రాజీవ్ ప్రసాద్ ఎలాగోలా అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే తర్వాత అతను కూడా హత్యకు గురయ్యాడు. 2015 డిసెంబర్ 9న ఈ కేసులో షాబుద్దీన్కు జీవిత ఖైదు కూడా పడింది. ఫిబ్రవరి 15, 2017లో సుప్రీంకోర్టు షాబుద్దీన్కి సివాన్ జైలు నుంచి ఢిల్లీలోని తిహార్ జైలుకు మార్చింది. ఆ తర్వాత అతను 2021 మే 1వ తేదీన కరోనా వైరస్తో మరణించాడు. కరడుగట్టిన నేరస్తుడు మొహమ్మద్ షాబుద్దీన్ మృతిని లాలూ ప్రసాద్ యాదవ్ తన వ్యక్తిగత లోటుగా అభివర్ణించారు. శాస్త్రవేత్త ఆంటోయిన్ లావిజియర్ మరణం. ఆక్సిజన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆంటోయిన్ లావిజియర్ 1794 మే 8వ తేదీన పారిస్లో మరణించారు. కార్ల్ విల్హెల్మ్ షిలే జూన్ 1771లో ఆక్సిజన్ని కనిపెట్టినప్పటికీ తన ఆవిష్కరణను ఎక్కడా ప్రచురించలేదు. 1775-80 సమయంలో ఆంటోయిన్ లావిజియర్ ఆక్సిజన్ని కనిపెట్టడంలో ముఖ్యమైన కృషి చేశాడు. వస్తువులను కాల్చడం, శ్వాస తీసుకోవడంలో ఆక్సిజన్ పాత్రను కనుగొన్నది ఆయనే. ఆక్సిజన్ను రసాయన మూలకంగా కనుగొన్న ఘనత కూడా లావిజియర్కే దక్కుతుంది. ఆయన ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా కూడా పరిగణించబడ్డారు.
1794లో ఈ రోజున ఆంటోయిన్ లౌయిజియర్ రాజద్రోహానికి పాల్పడ్డాడని ఉరితీశారు. అయితే ఏడాదిన్నర తర్వాత ఫ్రాన్స్ ప్రభుత్వం తన విచారణలో అతడిపై వచ్చిన ఆరోపణలను కల్పితమని తేల్చింది. లౌయిజియర్ దోషిగా నిలబెట్టడం తప్పు అని ప్రభుత్వం పేర్కొంది. యూరప్ విజయ దినం. ఐరోపాలో మే 8ని విక్టరీ డేగా జరుపుకుంటారు. నిజానికి 1945లో ఇదే రోజున జర్మనీ ఓడిపోయింది. దీంతో ఐరోపాలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిట్లర్ ఆత్మహత్య తర్వాత జర్మనీ మే 7న లొంగిపోయింది. అయితే సరెండర్ పేపర్పై మే 8న సంతకం చేసినందున ఈ రోజున విక్టరీ డేగా పేరు పెట్టారు. అయితే ఈ రోజుతో ప్రపంచ యుద్ధం పూర్తిగా ముగియలేదు. అమెరికా, బ్రిటన్ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు 1945 ఆగస్టు వరకు జపాన్ను ఓడించలేకపోయాయి. 1945 సెప్టెంబర్ 2వ తేదీన అధికారికంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగింపుగా పరిగణించబడుతుంది. 1939, 1945 మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో 6 లక్షల మందికి పైగా మరణించారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం. మే 8న అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ డునాంట్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ని స్థాపించారు. హెన్రీ 1828 మే 8న జన్మించారు. అందుకే ఆయన జన్మదినమైన ఈ రోజున ఆయన ఆలోచనలను ప్రపంచమంతటా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ రోజును రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ ఆహార కొరత, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం, అంటువ్యాధులు లాంటి సమయాల్లో సాధారణ ప్రజలకు సహాయం చేయడానికి ప్రసిద్ధి చెందిందని తెలిసిందే. 1859లో ఇటలీ యుద్ధంలో గాయపడిన సైనికుల దుస్థితిని చూసి హెన్రీ డ్యునాంట్ తీవ్రంగా బాధపడ్డాడు. ఎందుకంటే యుద్ధభూమిలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దానితో బాధపడ్డ ఆయన 1863లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ని ఏర్పాటు చేశాడు. హెన్రీ డ్యునాంట్ మానవాళికి చేసిన సేవకు 1901లో మొదటి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.